మరొకసారి మన ప్రభు రక్షకుడైన రారాజు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత పరిశుద్ధ నామములో చేరిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో వీక్షించే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి సంఘము ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి మనము కొంత తలపోస్తూ వచ్చాము. అందులో బ్రైడ్ అనే పదము, బ్రైడ్ అంటే పెళ్ళి కుమార్తె, బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్ళి కుమారుడు, సంఘము యేసయ్యకు పెళ్ళి కుమార్తె, కాబోయే వధువు భార్య మనమే. అయితే మనం ఎలా ఉన్నాం అనేది పరీక్షించుకుంటూ ఈ BRID అక్షరాల్లో కొన్ని చూసాం. B అంటే సౌందర్యం, బ్యూటీ కావాలని, R అంటే రేడియంట్గా ఉండాలని, ప్రకాశంగా ఉండాలని, I అంటే ఇంటెలిజెంట్గా ఉండాలని, D అంటే చెప్పానమ్మా డిలైట్ ఆనందించేవారు ఉండాలని, లాస్ట్ ఈ అనే అక్షరం దగ్గర చెప్పాను ఎనర్జెటిక్గా ఉండాలని చెప్పాను కదా. ఈ మాట దేని బట్టి మనం తీసుకున్నామంటే సామెతల గ్రంథములో 31వ అధ్యాయములో 25వ వచనంలో బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాల విషయమై నిర్భయముగా ఉండును అనే మాటలో నుంచి మనం చూసాం. ఇక్కడ నేను కొన్ని విషయాలు నా శక్తి మేరకు, అంటే దేవుడు ఇచ్చినటువంటి కృప మేరకు కొంచెం ఆలోచిస్తూ వచ్చాను. బలము, శక్తి రెండు ఒకటిగా అనిపిస్తుంటాయి, కానీ పవర్ అండ్ ఎనర్జీ అనేటటువంటి పదాల్లో కొంచెం మనము తేడా గమనించాలి. మీకు చక్కగా ఒక ఉదాహరణ కూడా దేవుడు చెప్పాను. కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది. కరెంట్ పవర్, ఎలక్ట్రిసిటీ పవర్, అది ఆపరేట్ చేస్తే ఏమొస్తుందంటే ఫ్యాను ఎనర్జెటిక్గా తిరుగుతుంది. అందులో కూడా ఆ ఎనర్జీ కూడా 3-4 మోడ్స్ ఉంటాయి. లో స్పీడ్, మీడియం, హై స్పీడ్, ఇట్లా ఉంటాయి అన్నమాట. అలాగే ఒక 4 వీలర్ లేకపోతే బైక్ తీసుకోండి, పెట్రోల్ పోసాము లేకపోతే డీజిల్ పోసాము, లోపల డీజిల్ పెట్రోల్ పోసాం కాబట్టి బండి వెళ్ళిపోదు. అదేం చేయాలంటే అది ఆ ఫ్యూయల్, ఆ ఇంధనము స్పార్క్ వచ్చి, ఆ బటన్ నొక్కగానే స్పార్క్ వచ్చి మండుద్ది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది, శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి ఆ యొక్క బైక్ కావచ్చు, ఒక స్కూటీ కావచ్చు, ఒక లారీ కావచ్చు, బస్సు కావచ్చు, కారు కావచ్చు, పెద్ద విమానం కావచ్చు, ఆ శక్తి దాన్ని ముందుకు నడిపిస్తుందన్నమాట. అది సో ఇక్కడ మనము పవర్ అండ్ ఎనర్జీ అనే దానికి కొంచెం డిఫరెన్స్ గ్రహిస్తే, ఈరోజు మనలో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద పవర్, బలం ఇచ్చాడు. అంటే బలం ఇచ్చాడు, బలం పొందుకోవాలి. ఆ బలమును మనము శక్తిగా మనం వినియోగించగలిగితే మనం దేవుని మయపరచగలం. అది ఇంకోటి కూడా చెప్పాను, బాగా తినేసి కూర్చుంటే ఫ్యాట్ పెరిగిపోతుంది, కాబట్టి అది అనేక సమస్య దారితీస్తుంది. కాబట్టి తిన్నటువంటి ఆహారము, ఆ బలము ఎనర్జీగా, శక్తిగా ఆయా రూపాల్లో బయటికి రావాలి. స్టూడెంట్స్కి అయితే ఆయా స్పోర్ట్స్ గేమ్స్ కావాలి. కంప్యూటర్ గేమ్స్ కూర్చొని ఇంట్లో చేసుకుంటే బొజ్జలు పెరుగుతుంది తప్ప ఇంకేం పెరగదు. అలాగే ప్రతిదీ కూడా, ఒక రైతు బాగా భోంచేసి ఉదయాన్నే బయలుదేరంటే రోజంతా కూడా ఏం చేస్తాడు, ఆ బలాన్ని శక్తివంతముగా పొలము దున్నుటలో వాడుతుంటాడనమాట. అయితే నేను ఒక ఆర్ట్స్ స్టూడెంట్ని, నాట్ సైన్స్ స్టూడెంట్, కానీ నాకు కొంచెం సైన్స్ అంటే కొంచెం ఆసక్తి ఉంది. అప్పుడప్పుడు నేను వాటి గురించి కూడా కొంచెం విచారణ చేస్తూ ఉంటాను. ఈ మాటలు వాక్యం చెప్పకముందు ఎందుకో దేవుడు ఒక ప్రేరణ ఇస్తున్నాడు. ఏంటంటే, నా ప్రజలారా, వీఆర్ హిస్ పీపుల్, గాడ్స్ పీపుల్నో కదా, నా శక్తి అంటే మీకు తెలుసా అని ఒక ప్రశ్న. మనకేం తెలుసు, మన మొహాలకి ఏం తెలియదు. మనకే కాదు, శాస్త్రవేత్తల దగ్గరకు పోయి అడిగినా కూడా ఒకవేళ దేవుడని పేరు వాళ్ళు వాడకపోయినా, అయ్యా
ఈ విషయంలో మరి ఎంతుందో చెప్తారంటే వాళ్ళు మాకు తెలియదే ఎక్కువ తెలియదు అంటారు. ఎంత తెలుస్తారు మీకు శాస్త్రవేత్తలు అంటే? అయ్యా 100 పాయింట్లు ఉంటే మాకు తెలిసింది 5 పాయింట్లే. ఎన్ని చెప్పండి? నాసా వాళ్ళు కావచ్చు, గోసా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎనీ సైంటిస్ట్, ఏ శాస్త్రవేత్త అయినా సరే చెప్పే మాట ఏంటంటే మాకు తెలిసింది 5%. అందుకే యోబు గదులు ఏముందంటే మనకు ఆయన గురించి దేవునికి తెలిసింది ఎంతనంటే శబ్దం అంట, చిన్న శబ్దం. ఏం తెలుసు మనకి? తెలియదు. ఆయన అగోచరుడు. అందుకే నేను నిలబడి పాట పాడాలనుకున్నప్పుడు ప్రభా ఏ పాట పాడితే ప్రేరణ కలిగిస్తామని అనుకుంటుంటే ఈ పాట ఇచ్చాడు. దీంట్లో ఏదైనా ఒక మంచి మాట దొరికితే బాగుండు అని నేను మనసు వరకు అనుకున్నాను. కానీ ఉంది అక్కడ ఏమనుందంటే, మహిమరాజా దివ్యతేజ నీకు స్తోత్రములు, స్తుతికి పాత్రుడ నీవనొచ్చు, ముక్తిదాతవు నీవనొచ్చు. కింద 3 లైను, విశ్వమునకు, చెప్పండి, విశ్వమునకు రాజు నీవే, హల్లెలూయా, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. దేవుడు సర్వమునకు, సర్వ విశ్వమునకు రాజై ఉన్నాడు. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే ఊరికి ఒక దేవుడిగా పెట్టుకుంటున్నారు, ఇంటికి ఒక దేవుడిగా పెట్టుకుంటున్నారు, రాష్ట్రానికి ఒక దేవుడిగా పెట్టుకుంటున్నారు, దేశానికి కొంతమంది దేవుడు పెట్టుకుంటున్నారు. కానీ దేవుడు ఒక ఇంటికి, ఊరికి, రాష్ట్రానికి, దేశానికి పరిమితమైన వాడు కాడు. ఇప్పుడు గాలి ఉంది, గాలి ఎక్కడికి పరిమితం? సూర్యుడికి ఎక్కడికి పరిమితం అంటే ఈ భూమండలం అంతటి మీదకి అది ఉంటుంది. కానీ దేవుడు ఇంకా ఆలోచిస్తే హోల్ యూనివర్స్, సమస్త విశ్వమునకు ఆయన కర్త, మూలమైన వాడు, విశ్వమునకు రాజు. ఆయన విశ్వమునకు రాజు. మనకంత టైం లేండి ఇంత గొప్ప దేవుని గురించి ఆలోచించుకోవడానికి. లోకస్తులకంటే అసలు సమయం లేదు అనుకోండి, విశ్వాసులు కూడా పాపం మనలాంటి వాళ్ళు కూడా పెద్ద సమయం లేదు. ఎక్కడన్నా బిజీగా ఉన్నాం, కష్టంలో ఉన్నాం, ప్రయాసలో ఉన్నాం, నిజమే, చాలా గందరగోళం ఉన్నాం. కానీ పిల్లలు గమనించండి, అందరికీ పైగా ఉన్నవాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ నేను ఒకటి 2 విషయాలు చెప్పి ముందుకు వెళ్తాను. టైం నేను చూసుకొని చెప్తాను, మీరు కంగారు పడబాకండి. ఈ మధ్య ఒక రీల్ యూట్యూబ్లో గమనించాను. అందులో ఒక చక్కటి సత్యం ఒక వ్యక్తి చెప్పాడు. ఏంటంటే, విశ్వములో గెలాక్సీస్ ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో ఎన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయో ఎవరికి తెలియదు కదా. కాబట్టి గమనించండి, ఆ పై భాగంలో నాకు ఆ రీలు చూపించినటువంటి ఒక ఖాళీ స్థలం ఇంత ఉంటుంది అనుకోండి, ఇంతే ఉంది. రీలు చూసిన ఖాళీ స్థలం ఇంత ఉంది. చుట్టూ నక్షత్ర పుంతలు, గెలాక్సీస్, లేక పాల పుంతలు అంటారు, గెలాక్సీస్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను ఏం చెప్పాడో వింటుంటే ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఈ ఖాళీ స్థలంలో ఏమీ లేదంట. ఖాళీ స్థలంలో ఏమీ లేదు. సరే, అంత చుట్టూ ఉన్నాయి, ఇదేంటి అర్థం కాదు. పోనీ ఈ ఖాళీ స్థలం ఎంత ఉంటుంది సుమారు ఆకాశంలో లేక పైన అని ఆలోచిస్తే ఆయన చెప్పిన ఒక మాట నాకు కళ్ళు తిరిగేలాగా చేసినాయి. ఎందుకు తెలుసండి? ఈ జస్ట్ మనకు పిక్చర్లో కనబడేటువంటి ఆ ఖాళీ స్థలం యొక్క విస్తీర్ణత ఎంత ఉందంటే, బాగా వినండి, చెవులు బాగా రెక్కించి, 1.3 బిలియన్స్ కాంతి సంవత్సరాలు. 1.3 బిలియన్. బిలియన్ అంటే ఎన్ని కోట్ల? 100 కోట్ల ఏమా? 10 lakhs కాదమ్మా, కోట్లు. బిలియన్, బిలియన్, BILLION. 1.3 బిలియన్స్ ఏంటది కొలత? లైట్ ఇయర్స్, కాంతి సంవత్సరములు. ఏంటది కాంతి సంవత్సరం అంటే ఏంటి? ఒక సెకండ్కి
లక్షల కిలోమీటర్ వెళ్ళిపోతుంది కాంతి. లైట్ వేగం, కాంతి వేగము అంటే ఇంక చెప్పండి, ఇక అసలు మీరు మనం ఏమని చెప్పాలి? దేవుడి దగ్గర ఏమని సాగిలు పడాలో మనం చెప్పండి. 1.3 బిలియన్ అంటేనే ఎంతో పెద్ద సంఖ్య. అన్ని కాంతి సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు కాంతి పోతా 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 ఉంటే ఎంత విస్తీర్ణం వస్తుందో అంత విస్తీర్ణము విశ్వంలో ఖాళీ ఉంది. నేను అనుకున్న, ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఎంత గొప్ప దేవుడు. వర్ణించగలమండి? వివరించగలమా? ఎవరు వర్ణించలేరు. అది ఒక విషయం. రెండోది ఏంటంటే, నేను ఈ పవర్ ఎనర్జీ గురించి చెబుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, ఎనర్జీ అంటే ఏముంది అసలు? ఎనర్జీ అంటే ఎట్లా? ఎనర్జీ అంటే విశ్వంలో ఏముంది ఎనర్జీ అని నేను యూట్యూబ్లో కొంచెం విన్నాను, కొద్దిగా మీకు కూడా చెప్దామని. నేను ముందే చెప్పాను, నేను సైన్స్ విద్యార్థిని కాదు, ఫిజిక్స్ విద్యార్థిని కాదు, కానీ కొంత అవగాహన తెలుసుకున్నా. ఏంటంటే, పైన విశ్వంలో 2 అద్భుతమైనటువంటి అనుభవాలు లేక విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే కనీసం ఎరగాలి. అదేంటంటే, ఫస్ట్ది డార్క్ మ్యాటర్, రెండవది డార్క్ ఎనర్జీ. మొదటిది డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ. డార్క్ అంటే అర్థం అవుతుంది కంటికి కనబడినది అని. కంటికి కనబడినది డార్క్ అంటే అంతే కదా. డార్క్ అంటే కంటికి కనబడదు, చీకటి అనమాట, అది ఏం తెలియదు. డార్క్ మ్యాటర్ అంటే అది కనబడని పదార్థము కానీ కనబడదు. ఎనర్జీ, శక్తి ఉంది కానీ అది కనబడదు. ఇది ఎట్లా చెప్పాలంటే, విశ్వంలో మ్యాటర్ అన్నప్పుడు మన కంటికి కనబడేటువంటి గ్రహాలు, నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. భూమి, ఈ మీద పదార్థాలు అన్నీ కూడా దృశ్యమైనవి, అన్నీ కూడా. ఇవన్నీ ఆకాశంలో ఏమవుతున్నాయి చెప్పండి, చెప్పాలి మీరు. విశ్వంలో నక్షత్రాలు, ఈ యొక్క గ్రహాలు అని ఏమవుతున్నాయి? ఎలా ఉన్నాయి? వేలాడుతున్నాయి. ఇప్పుడు నేను అంటాను, వాటి అవి వేలాడుతున్నాయా? చెప్పండి. ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తికి ఇప్పుడు ఈ వస్తువు వేస్తే పడిపోతూ ఉంది, కానీ అవి నిలబడి ఉన్నాయి. భూమి ఆకర్షణ శక్తికి దాటి అవతలు ఉన్నాయి కాబట్టి నిలబడి అంటారు, నిజమే. అయినా శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. భూమే కాదు, లెక్కలేనన్ని గ్రహాలు, కోట్ల కొలది నక్షత్రాలు చేసేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అయితే మనకు విచారసంగతి అంటే, ఇంత గొప్ప దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే చిన్న బొమ్మగా చేసుకొని మనం జేబులు పెట్టుకొని, దేవుడు నాకు ఇక్కడ ఉన్నాడు, జేబులు ఉన్నాడు. దేవుడు ఉండేది 2 స్థలాలు, పరలోకము, రెండవది నీ గుండె, నీ హృదయమే. నీ హృదయమే దేవునికి ఆలయం. సరే, అది పక్కన పెడదాం. వాస్తవం ఏమిటంటే బాగా, ఎందుకంటే దైవశక్తి మనం తెలుసుకోవాలి. డార్క్ మ్యాటర్, కనబడని పదార్థము అని ఎందుకుంటానంటే, ఈ కనబడేటటువంటి పదార్థములన్నిటి కూడా విశ్వంలో నక్షత్రాలు, గ్రహాలు అన్నిటి కూడా భరించే శక్తి, భరించే పదార్థం ఇంకొకటి ఉంది. అది అర్థమైందా? అది కంటికి కనబడదు, కానీ కంటికి కనబడేటువంటి వాటిని ఏం చేస్తుంది? భరిస్తుంది, మోస్తుంది, లేక నడిపిస్తుంది అనమాట. అది ఒకటి. డార్క్ ఎనర్జీ అంటే కనబడినటువంటి శక్తి, కనబడినటువంటి శక్తి. ఈ కనబడినటువంటి శక్తి సమస్తాన్ని కూడా పట్టుకొని స్థిరపరుస్తూ
నడిపిస్తున్నటువంటిది ఈ యొక్క డార్క్ ఎనర్జీ. ఈ డార్క్ ఎనర్జీ ఎంత ఉంది అని అంటే దాదాపుగా నేను విన్నది ఒక 65% పైగా ఉందని నేను ఒకదాన్ని చదివాను. అంటే మొత్తం నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ విశ్వంలో మనం సృష్టిని చూసినప్పుడు ఇదంతా కూడా దైవిక శక్తి. మనం సైంటిస్టులు ఏమంటారు, ఏదో శక్తి అంటారండి, ఏదో శక్తి నడిపిస్తుంది అంటారు. మనం ఏమిటామంటే ఏదో శక్తి అంటే ఏమైనా అది రూపము లేకపోతే ఆలోచనేటువంటి శక్తి అది అంటే లేదు. ఇప్పుడు ఇంత గొప్ప సృష్టి జరిగిందంటే ఏమండి, ఎంత ప్లానింగ్ ఉందంటారు. ఇప్పుడు ఈ పోడియం ఉంది, ఈ పోడియంకి కొలతలు ఉన్నాయి, రూపం ఉంది, మెటీరియల్ ఉంది, అన్నీ తీసుకొచ్చి ఒక జ్ఞానవంతుటువంటి వడ్రంగి కార్పెంటర్ చేస్తేనే ఈ పోడియం మన ముందు ఉన్నది. ఇక్కడ ఏ చిన్న వస్తువు తీసుకురా అంతే కదా. కాబట్టి శాస్త్రవేత్తలు దేవుడు ఉన్నాడని ఒప్పుకొనలేనటువంటి వాళ్ళు ఏమిటంటే ఏదో ఒక అతీతమైన శక్తి ఉన్నది ఉన్నది ఉంది అంటారు. మనం ఏమిటంటే ఆ శక్తి కాదు, శక్తిమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. శక్తిమంతుడు దేవుడు, ద పవర్ఫుల్ గాడ్, ద ఆల్మైటీ గాడ్ మనకున్నాడండి. కాబట్టి పిల్లారా, ఈ సమయంలో మనము గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటంటే, డార్క్ ఎనర్జీ మనకు కనబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ప్రపంచమంతటిని కూడా నిర్వహిస్తూ ఉంటే, ఆ మహాశక్తి దేవాది దేవుడే అనుకుని మనం నమ్ముతున్నాం. కాబట్టి అంతటి గొప్ప దేవుడు మరి ఇసుకరేణు లాంటి నిన్ను నన్ను ఆయన నిర్వహించలేడా, మోయలేడా, నడిపించలేడా అనేది ఒక ప్రశ్న నాకు వచ్చింది. చాలాసార్లు మనమంటే ఇంక్లూడింగ్ మీ మైసెల్ చాలా నిరాశకి వెళ్ళిపోతుంటాం. నేను ఈ మధ్య చాలా పోరాటం చేస్తున్నాను, జీవిత పోరాటాలు. మీకు ఉన్నాయి పోరాటాలు, లేవని కాదు, ఎవరి పోరాటాలు వాళ్ళకి బాగా ఉన్నాయి. మనకు సహాయం దొరుకుతుంది, ఎట్లా మనం ఈ లోకంలో ఈ భూమి మీద జీవించగలము అనేటువంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, మరి గత రాత్రి నేను ప్రార్థిస్తుండగా ప్రభున్నాడు, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మశక్తి చేతనే నీవు ఈ భూమి మీద జీవించగలవు. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, జ్ఞాన సంపూర్ణటువంటి దేవుడు పిల్లారా. కాబట్టి పిల్లారా, నేను మీకు జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, ద హోల్ యూనివర్స్, సకల విశ్వము కూడా అదృశ్యమైనటువంటి పదార్థము చేత, ఒకవైపు డార్క్ మ్యాటర్ చేత మోయబడుచుండగా, ఆ డార్క్ మ్యాటర్కి సహాయకరంగా వెనక నిలబడింది ఎవరంటే డార్క్ ఎనర్జీ. లోకస్తులు ఏమంటారు, దాన్ని ఒక అతీతమైన శక్తి అంటారు. ప్రభువునవి మనం బైబిల్ మనం ఏంటంటే ఆయన అద్భుతమైన మహాశక్తి వచ్చినటువంటి దేవాది దేవుడు అని మనం చెప్తాం. అదే సరే. ఇప్పుడు పోయిన సమయంలో మనం ఏం గమనించామంటే, ప్రభు బిడ్డలైన మనము ఈ శక్తి పొందుకోవాలి అని చూసాం. శక్తి, ఏ శక్తి అది? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి అనేటటువంటి మాటను కొంతమేరకు మనము ధ్యానం చేసామండి. అది ధ్యానం చేసాం. అయితే ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఇంకొక పాయింట్ నోట్ చేసాం. డార్క్ ఎనర్జీ దాదాపు 75% ఉందంట. ఓకే, డార్క్ మ్యాటర్ 28 చిల్లర ఉంది, అది వదిలేసేసేయండి. ఇప్పుడు మనము క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నామండి చెప్పండి? నేను అనుకుంటున్నాను, దేవుడు తన వాక్యములో నా జీవితం పట్ల వేసినటువంటి అంచనా చాలా గొప్పది. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలా, దేవుని జ్ఞానం గొప్పది. ఏంటంటే ఇంకో మాట చెప్పాలి, ఆకాశ వైశాల్యము ఆగిపోయిందా? చాలామంది తెలియదు.
కొంతమంది తీరి చెప్తారు. ఏం తీరి చెప్తారు? కొంచెం మళ్ళీ సైన్స్ పోతాడు గొప్పకండి. అది ఏంటి, ఏం సిద్ధాంతం అండి? ప్రేలుడు ఏముంటుందండి? ప్రేలుడు సంభవించిందంటారు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? బిగ్ బ్యాంగ్ థియరీ. కొంచెం మెమొరీ తక్కువ చెప్పండి. బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఢోమ్ అని పేలింది, అబ్బబ్బబ్బా గ్రహాలు నక్షత్రాలు అన్నీ వచ్చేసారంటారు పిచ్చోళ్ళు. నేనేమంటానంటే, స్త్రీలారా మీరు వంట చేసుకోబాకండి. వంకాయలు బీరకాయలు సొరకాయలు ఇవన్నీ కోసి కారం మీరు పెట్టి ఒక టపాస్ పెట్టి ఢోమ్ అంటుంది. ఒక దగ్గర ఏమో సాంబారు, ఒక దగ్గర ఏమో వంకాయ కూర, ఇంకో దగ్గర బీరకాయ కూర రెడీ అయిపోతుంది. అవుతుందా? కానీ చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రేలుడు ద్వారా విశ్వం విస్తరించినదని చెప్పినట్లయితే అది ఒక టైంలో ఆగిపోవాలి కదా, పోయి ఆగిపోవాలి కదా. ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్ కొంతమేరకు పోయి ఆగిపోవాలి, కానీ అది కాదు. శాస్త్రవేత్తలు నోళ్ళు ఇట్ట పెట్టుకునే ఇట్టే. ఎందుకో తెలిసిన, అది ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఇంకేం చెప్తాం దేవుని గురించి చెప్పండి? స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎక్స్పాండింగ్. ఆయన ఆకాశంలో విశాలపరచువాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏ దేవుడు అండి! హల్లెలూయా. ఆ దేవుడే ఈరోజు ఎవరు దేవుడు? నా దేవుడు. చెప్పండి, ఎవరు దేవుడు? ఇట్లా పెట్టుకొని చెప్పండి, ఎవరు దేవుడు? మై గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ యూనివర్స్, పవర్ఫుల్ గాడ్. మనకి ఏం తెలియబోతేనే మన బుర్రకి ఎక్కడంలే. 5% శాస్త్రవేత్తలకు అర్థం కదా, మనకేం తెలుసు? 5% మనకు తెలీదు. అందుకని ఆయన అగోచరుడు అంటాడు యోబు. ఎవరైనా అంటే అర్థం కాడు. దేవుని అర్థం చేసుకోవడానికి ఏ మానవుడికి సాధ్యమైన విషయము కానే కాదు. అందుకనే రేపు పర్లకు పోతే కూడా నేను అనుకుంటున్నాను, మన సబ్జెక్ట్ ఎవరంటే దేవుడే. ఎవరు చెప్పండి? ఏ సార్ అక్కడ కూడా సబ్జెక్టులు పరీక్షలు అంటే మరి సబ్జెక్ట్ ఉంది కదా దేవుడు. ఆయన గుర్చి ఎరుగుటకు ఏనైనా వింటున్నారా? అబ్రహం గారు వింటున్నారా? వినాలా? మీ నామం చూడాలా? కింద కాదు అయ్యేలే, నా ముందు కూర్చునుకోండి, కొంచెం యాక్టివ్ వింటానని చూస్తుంటాను. నేర్కోపాకనే. ఓకే, ఏమంటున్నారు చెప్పండి? ఏం చెప్పాను అమ్మా? మళ్ళీ చెప్పండి. పరలోకములో మన సబ్జెక్ట్ ఎవరు? యుగ యుగాలు చాలవు తల్లి బాబు. ఎందుకంటే రాబోయే సృష్టి తర్వాత ఇంకేం చేస్తాడో మనకు తెలియదు. ఆయన ఎప్పటికీ కూడా దేవుడు నాకు అర్థమైపోయాడని చెప్పేదానికి అవకాశమే ఇవ్వడు. అర్థమైందా? పరలోకి వెళ్ళా కూడా దేవుడు నాకు అర్థమైపోయాడని చెప్పడానికి అవకాశమే లేదు. అదనమాట. అని యుగములకు రాజు. అందుకని చెప్తున్నాను, యువకులారా, మీరు తెలుసుకోవాల్సింది ఆ గొప్ప దేవుని. పనికిమన్నటువంటి కథలు వ్యవహారాలు కానే కాదు. యు ఆర్ వేస్టింగ్ యువర్ టోటల్ లైఫ్ టైం. నీ జీవిత కాలం అంతా వ్యర్థం చేసుకున్న పనికిమన్న వాటిని తెలుసుకోవాలా, చూడాలా, కింద మీద పడి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. నో, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేయాలి. తమ్ముడు బాబు, ఏ కార్యాలు చేస్తున్నాము ఇప్పుడు? గొప్ప కార్యాలా? కాలేజీలో గొప్ప కార్యాలా? వీధి రౌడీలు గొప్ప కార్యాలా? వాళ్ళతో పోయి జులాయి తినడం గొప్ప కార్యాలా? తన్నిసుకోవడం గొప్ప కార్యాలా? నువ్వు పోయి ఇంకో తనడం గొప్ప కార్యాలా? ఏమైపోతుంది యువతరం? డానియల్, షద్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వారు దైవిక శక్తి జరిగినటువంటి వారు రాజ్యాలు కదిలించారు. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో మనమే కదిలిపోతున్నాం, జీవితాలు వ్యర్థం చేసుకున్నాం. కాబట్టి పిల్లరా గమనించండి, దేవుడు మన పట్ల ఉద్దేశం ఏంటంటే తన బిడ్డలమైన మనము, లేక తన ప్రజలమైన మనము శక్తివంతముగా జీవించాలి అనేది దేవుని యొక్క ఆశ. కానీ మనకు అది అర్థం కావట్లే. నిజం చెప్తుంటే
మీకు అర్థమైంది అని అంటే నాకేదో ఒక చిన్న చుక్క అర్థమైంది, పెద్దగా ఇంకా అర్థం కాలేదు. నిజంగా జీవితమే అయిపోతుంది, అయిపోవచ్చింది కూడా. కొంచెం అర్థమైంది, కొద్దిగా. ఆ కొద్దిగానే మనకు అందరికీ అర్థమైతే మనం మారిపోతామండి. అది సంగతి. మీకు ఒక లేఖన భాగాన్ని చూపిస్తానండి, దయచేసి చూడండి. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే. అర్థమైందండి? దేవుని రాజ్యం అంటే నాట్ వర్డ్స్ బట్ ద పవర్, ఎనర్జెటిక్ లైఫ్. ఇప్పుడు మన భక్తి అంత ఎట్లా చెప్పండి సార్, ఏనుకోకుండా ఊరికి అందరూ మనలో మాట్లాడండి, మనం ఎవడు అడగలేండి. చెప్పండి మన భక్తి ఎలా ఉందంటే చెప్పంటారా, ఎక్కువ మాటలే. మాటలు శక్తి కనబడలే. ఏమండి? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం కడవరి దినాల్లోనే పరిస్థితి చెప్తున్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా. 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి ఇంకుడవై ఉండుము. రై మాట్లాడబడుతూ అంటున్నాడు పౌలు గారు. చాలామంది పైకి భక్తి, ఇప్పుడంతా భక్తి ఏమైపోయిందండి, పై భక్తి అయిపోయింది. మాటలతో కూడా భక్తి అయిపోయింది, క్రియలతో కూడా భక్తి పోయింది, కనబడటం ఎక్కువ. మన స్థితి ఎలా ఉందంటే వీఆర్ ద పవర్లెస్ పీపుల్ అయిపోతున్నాం. వీఆర్ నాట్ ఎనర్జెటిక్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో మనము శక్తివంతముగా ఎనర్జెటిక్గా మనకు కనబడటం లేదనేటటువంటిది ఒక లోటు మనకు కనబడుతుంది. మనకే కాదు, దేవునికి చాలా కనబడుతుందండి. నేను అనుకుంటున్నాను చాలామంది విశ్వాసులు శక్తిగా జీవించడం అంటే ఏంటి, అది ఏదో లేవే మనది కాదనుకునేవాళ్ళు. బ్రదర్ ఇది ఏదో లేని అదే అనుకుంటున్నారు కదా. ఏదో అనుకుని పోతుంటే ఎట్లా వీలవుతుందండి? దేవుడు వాక్యం చెప్పాడు కదా, దేవుడు వాక్యంలో మనల్ని ఎలా ఉండాలో కోరుతున్నాడు కదా. అది రీచ్ కాకుండా, అది అందుకోకుండా మాటలతో ఎందుకు బతికేస్తావు నువ్వు? ఇదంతా మాటల బతుకైపోయింది. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, దేవుని శక్తి అయి ఉన్నది. ఆ శక్తిలో కొంత మేరకైనా నేను అనుభవిస్తేనే మనం ఒక క్రైస్తవ విశ్వాసిగా, సేవకునిగా, నాయకునిగా మనం బ్రతకగలమే తప్ప ఆయన శక్తి లేకుండా ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి భర్తగా కూడా ఉండలేవు. ఇప్పుడంతా మనం దేని మీద ఆధారపడుతున్నామంటే ఎడ్యుకేషన్, విద్యా జ్ఞానములు, అదొక ఎనర్జీ చెప్పారు. ధనశక్తి, జ్ఞానం అనే శక్తి. ఏమండి? వీటి మీద మనం ఆధారపడుతున్నాం. కానీ నేను అంటాను, వీటి ద్వారా నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించగలుగుతున్నావు? నీ వాక్శక్తి, నీ భలే మాట్లాడతా చూపించండి. ఎన్ని ఆత్మలు ప్రభుత్వం తీసుకొచ్చి చూపించండి, జస్ట్ చూపించండి. జీరో. ఆనాటి సంఘము పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత ఒక పేతురు ప్రసంగానికి 3000 మంది సంఘాలు చేర్చబడ్డారు. అందుకు ఒక ఆయన అన్నాడు, అప్పుడు ఒక ప్రసంగము 3000 మందిని చేర్పిస్తే సంఘంలో, ఇప్పుడు 3000 ప్రసంగాలు ఒక్క వ్యక్తిని కూడా సంఘంలో చేర్చలేదంట. ఎందుకంటే ఈరోజు మనం యూట్యూబ్ చూస్తే పవర్లెస్ వర్డ్స్, పవర్లెస్ మెసేజెస్ మాట్లాడుతున్నారు. తిక్కబడుతుంది ఒకసారి చూస్తుంటే. దేవుని ప్రజలకు ఏది అవసరమో దాన్ని అందించినటువంటి పనికి మాలినటువంటి బోధకులు ఎదురవుతున్నారు. దేనికి పనికినటువంటి మాటలు, చాలా
భయంకరమైనటువంటి అపాయకర దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకొని దేవుని రాజ్యం చేరాలంటే అటు ఇటు చూడొద్దు, యేసు వైపే చూడు. పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడానికి ప్రయాసపడండి. ఈరోజు డెవిల్ డైవర్ట్స్ అవర్ లైఫ్స్. మన జీవితాల్ని డెవిల్ డైవర్ట్ చేస్తున్నాడు. బాగా డైవర్షన్ ఎక్కువైపోతూ ఉంది. లేనిపోని వాటికి తలదూర్చి, అనవసరమైన వాటిలో తలదూర్చి చాలా చాలా ఇబ్బందులు, నష్టాలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, పైకి భక్తి గల వారి విడుదల శక్తిని ఆశించు వారినై ఉందరు. అలాంటి పరిస్థితి ఉంది. అయితే మనము ప్రభు బిడ్డలు మనము అలాగే ఉందామంటారా అంటే వద్దు. సంఘము ఎలా ఉండాలంటే ఒక ఆర్మీలాగా ఉండాలండి. ఎలా ఉండాలి? ఆర్మీలాగా ఉండాలి. మనకందరూ తెలుసు ఒక మాట, పరమగీతములు 6వ అధ్యాయంలో సంఘము ఒక స్త్రీగా పోల్చబడినప్పుడు ఆమెను ఒక ఆర్మీగా, ఒక బలమైన సైన్య సమూహముగా పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. ఒకసారి చూద్దాం. పరమగీతములు 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబము అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణీనగు ఈమె ఎవరు? లాస్ట్ వర్డ్స్ చూడండి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణీయగు ఈమె ఎవరు? ద చర్చ్, సంఘము. సంఘాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే ఒక బలమైనటువంటి సైన్యము, గుంపుగా, ఆర్మీగా, ఒక బెటాలియన్గా ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, మరి ఆయన యేసు ప్రభు లేక దేవుని యొక్క మరి ఆ సైన్యములో నువ్వు ఉండాలి అంటే నువ్వేమై ఉండాలి? అప్పుడు చెప్పండి. శక్తివంతమైన వ్యక్తిగా ఉండాలి. అది శక్తివంతంగా ఉండాలి. మనం అట్లా అనుకోవడంలే, నేను ఎట్టుంటే ఉందిలే, ఏసి రక్తం కాచాడు, అడిగాడు, కొన్నాడు, తీసుకుపోక ఏం చేస్తాడు ఆయన? తీసుకుపోతాడు. కానీ భూమి మీద నీ బతికేమవుద్ది? భూమి మీద నీ జీవితం ఏమవుతుంది అంటే కేవలం యేసుప్రభు నిన్ను నరకం తప్పించి పరలోకంలో ఒక మూల కూర్చోబెట్టేది. కానీ యేసుప్రభు అందుకని నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చింది. నువ్వు ఏమ్మా యేసుని ప్రేమించింది అందుకోసమేనా? కేవలము పరలోకంలో ప్రభు నాకు సింహాసనం ఏమవుతుంది, కానీ ఆ మూల కొంచెం ఈ స్థలం అంత దానికే. అందుకని ఈరోజు విశ్వాసం ఎట్లారంటే, చూచుచున్నావని చెప్పుకొచ్చున్నా కానీ చూడని వారికి ఉన్నాము. లేదు, నీ అవగాహన అంతా వేరే, పరలోకం అంటే వేరే, దేవుడు అంటే అర్థం వేరే. దేవుడు అంటే నాకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నొప్పి వచ్చింది, దేవుడు ప్రాణం చేస్తే తీరుస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, పాస్ చేస్తాడు, ఏదేదో పెళ్లి చేస్తాడు, మా అబ్బాయికి గర్భఫలం ఇస్తాడు. ఈ వరకే మనం చూస్తున్నాం తప్ప అంతకు మించి దైవిక శక్తిని మనం చూడలేని వారంగా ఉన్నామంటే ఏం చెప్పాలి చెప్పండి? అందుకే చెప్పే మొదటగా అసలు ఆ డార్క్ ఎనర్జీ అన్నప్పుడు ఈ డార్క్ మ్యాటర్ అంతటినీ కూడా మొత్తమును అదృశ్యంగా ఉండి నిర్వహించినటువంటి అద్భుతమైన అతీతమైనటువంటి ఒక పవర్ ఎనర్జీ ఈజ్ వర్కింగ్. అది దేవుడే అనే సంగతి నేను పంచుకున్నాను ప్రియులారా. కానీ దేవుని యొక్క బాధ ఏంటంటే, ఇంత శక్తివంతుడైన నా ప్రజలు మీరు పవర్లెస్గా బ్రతుకుతున్నారే. మాట్లాడితే అంత మాటలతోనే మీ భక్తిని నేనెంతో తెలుసాక, బ్రదర్ నా సంగతి తెలుసా నీకు, నేను ఎందుకులేండి చెప్పకూడదు కానీ అక్క చెప్పకూడదు కానీ అబ్బా ఏ మాటలు చెప్తా ఉండే మనం, ఉత్త వర్డ్సే, ఉత్త మాటలే. ఇప్పుడు ప్రసంగాలు కూడా మాటలైపోతున్నాయి. చెప్పేదానికి అన్నట్టుగా అయిపోయింది. ఆ రకంగా జీవిస్తా కుదరదు బ్రదర్, అక్క కుదరదు అక్క.
నాకు అనిపిస్తుంది ఇప్పుడు అబ్బా ఈ బోధ కూడా చేయడం ప్రమాదంగా ఉంది నాకు అనిపిస్తుంది. నేనైతే బాధపడుతున్నాను. ఏదో ఒక మూలకెళ్ళి పద్మస్తీపంలో ఏమలా కూర్చుని ఏదో ప్రార్థన చేసుకొని నేను మొక్కలు రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీఆర్ అనేబుల్ టు రిసీవ్ ద గాడ్స్ మెసేజ్. మనము దేవుని వర్తమానమును, ఆయన భారమును పొందుకునేదానికి తగినటువంటి మనస్సు ఈరోజు మనకు లేదండి, చాలామందికి లేదు. వచ్చాగా కూర్చున్నాగా వింటాను పోతానంతే. ఎంతకాలం అయినా సరే ఇంతే. మార్పు రాదా? దైవిక శక్తిని అనుభవించేదానికి నీవు ఆశపడవా? కోరుకోవా? అందుకనే చూడండి, దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే మనము ఒక స్ట్రాంగ్ ఆర్మీగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. ఇందాక చూసింది పరమగీతంలో మీరు చదివిపించాను కదా, అందులో నీవు నేను ఉండాలి. ఉన్నామా? పోరాటం ఉందా మనకి? ఎనర్జెటిక్ ఆర్మీగా, శక్తివంతమైన సైన్యంగా మనం ఉన్నామా? గాలి కొడితే చాలు ఎగిరిపోయే జీవితాలు ఉన్నాయి మనవి. చిన్న శోధన చాలు మందిరంకి ఆబ్సెంట్ కావాలంటే. ఎక్కడున్నావు సంగమా? ఓ విశ్వాసి, ఏడున్నావు నువ్వు? ఉన్నానయ్యా. నీ శక్తికి, నీ సమృద్ధి శక్తికి నేను దూరంగా ఉన్నాను. మరి ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నాను. నేను ఎంత గొప్పవాడినో, నేను ఎంత గొప్పదాన్నో అందరికీ చాటి వేసుకుంటాను నేను, అంతే. చూడండి ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు, అబ్బబ్బా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఏ శక్తి అది? దాన్ని మెజర్మెంట్ చేయలేవు తల్లి, నువ్వు కొలవలేవు. నేను చెప్పా కదా, శాస్త్రవేత్తలు మీకు ఎంత తెలుసు ఈ విశ్వం గురించి అంటే ఏం చెప్పారు వాళ్ళు? మాకు 5%, 90% మాకు తెలియదు అన్నారు. అసలు డార్క్ మ్యాటర్ అంటే ఏంటి? డార్క్ ఎనర్జీ అంటే అతి అదృశ్యమైన శక్తి ఏంటంటే మాకు తెలియదండి అంటున్నాడు. మాకు తెలియదు అంతే. తెలిసిందంతా అంత ఇంత మనకేనండి. ఎందుకంటే వి బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం నమ్ముతున్నాం కాబట్టి. అదర్వైజ్ నో ఆన్సర్, నో జవాబు లేదండి. మనకుంది జవాబు, బైబిల్ ఉంది కాబట్టి. డార్క్ మ్యాటర్ని నిర్వహించేటటువంటి డార్క్ ఎనర్జీ వీటన్నిటికీ కర్త ఎవరంటే ద ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షదాయ్ అనేటువంటి దేవుడు అండి. మనకు తెలుసు అన్నమాట. వాళ్ళు సైంటిస్టులు ఏదో చెప్తారు, వాళ్ళకి తెలియదు కదా. తెలియదుకి ఏం చెప్తారు వాళ్ళు అండి? తెలియదు ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్పలేరు. నో ఆన్సర్, జవాబు లేదు వాళ్ళ దగ్గర. బట్ వీ హ్యావ్ ద ఆన్సర్ ఇన్ అవర్ బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. మీ తర్వాత చూడండి, అర్థం హెబ్రీ 1వ అధ్యాయం చదివితే మీకు అర్థం అవుతుంది. మహత్త గల మాట చేత సంస్థ నిర్వహిస్తున్నాడు. కొలస్సీ 1 చదవండి. ఎన్ని అద్భుత సత్యాలు లేఖనాల్లో. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ కొంచెం మిమ్మల్ని ముందుకు నడిపించి ఈ వర్తమానం ముగించి ఆశపడుతున్నానండి. ఏంటంటే తుదకు ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని పడడానికి బలవంతుడండి. ఎందుకంటే 11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఏమవ్వాలా? శక్తిమంతులైనట్లు దేవుడిచ్చే సర్వ కవచమును శక్తివంతులు అగున్నట్లు అన్నమాట. శక్తివంతులుగా మారాలి. ప్రభు యొక్క శక్తిని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు మనకున్నటువంటి ఒకటే సమస్య ఏంటంటే, ప్రియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకు ఆ యొక్క తలంపు లేదు. అసలు ఉందంటే ఎక్కడో ఆవగింజ ఎంత ఉంది? కొంతమంది అది కూడా లేదు. కొంచెం ఎక్కడ మనం దీంతోనే సర్దుకోబోతున్నాం.
ఇంటికి పోతే మాత్రం ప్లేట్ నిండా బిర్యానీ కావాలా? ఏ బాయ్, ఏం తక్కువ కాకూడదు. దైవిక శక్తి అంటే పర్వాలే, ఏముందిలే, తేలికైపోయిందండి. అందుకని దేవుని కార్యాలు కంటికి కనబడడంలే, దేవుని కార్యాలు మనం చేయలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. నీ ఎనర్జీ లెవెల్ ఎంత ఉందో అంతే పనిచేస్తావు. నీ ఎనర్జీ లెవెల్ ఎంత ఉందో నీ యొక్క ఫలం కూడా అంతే ఉంటుంది. నీ లోపల 3 లెవెల్స్ పెట్టారు స్పీడ్, అంతే పనిచేస్తుంది అంతే. ఇంకొక లెవెల్ హై, డబుల్ హై స్పీడ్ అంటే పెట్టారనుకోండి, అంత పనిచేస్తుంది. ఈరోజు మనం ఎట్టయిపోయినామంటే శారీరక శక్తి పక్కన పెట్టండి, స్పిరిచువల్ ఎనర్జీ, ఆత్మీయ శక్తిని తగిన రీతిగా ఆశించడం లేదు, పొందుకోవడం లేదు. పొందిన దాన్ని కూడా వాడుకోలేటువంటి వారంగా డమ్మీలుగా మనం మిగిలిపోతున్నాం పిల్లరా. డమ్మీలుగా, నిష్ప్రయోజకంగా మనం మిగిలిపోతున్నాం అనేది ఎంతైనా వాస్తవాన్ని గమనించాలి మీరు. మమ్మల్ని టన్నబాకండి అన్న అంటారేమో, నేను అనేది కాదు బాబు, మన జీవితాలు చెప్తున్నాయి. నువ్వు ఎనర్జెటిక్గా ప్రభులో ఉన్నావా, ఎనర్జెటిక్ యొక్క అనుభవం లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు అనేది మన జీవితాలే ప్రూవ్ చేస్తున్నాయి కదండి. ఇంకో చెప్పేది ఉంది ఇక, చెప్పండి. ఆలోచన కలిగిందే మీకు ఏమైనా? వీఆర్ ద ఆర్మీ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవముల దేవుని సైన్యము, సంఘమే మనమే. శక్తివంతంగా ఉండాలి. పౌలు అంటున్నాడు ఎఫెసీయుల్లో, శక్తి, మహాశక్తిని, దేవుని శక్తి, ఆ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అంటున్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎఫెసీ పత్రిక, నేను ఒక 2 మాటలు చూపించి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. వాక్యం చూడండి. వాక్యం ఊరికి ఏదో చదువుకోవడానికి రాయలేదు ఇక్కడ. వీ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఆలోచన చేయాలా, సాధకం చేయాలా, 2 చేయాలా. మనలో 3 ఎఫెసీ 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటేను ఊహించవాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, శక్తిగల దేవునికి. అది పైన ఉన్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి. ఎవరి శక్తి అది? గాడ్స్ పవర్. ఇక్కడ మనకు గాడ్స్ పవర్ అంటే ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి. గుర్తుపెట్టుకోండి. ఎందుకని అపోస్తలుల 1వ అధ్యాయంలో పైనుండి మీరు శక్తి పొందుతారు, కనిపెట్టండి అన్నాడు. పొందుకున్నారు. ఇప్పుడు అవసరమా? ఇక్కడే కొంచెం డాక్ట్రినల్ డిఫరెన్సెస్ ఉన్నాయండి. బట్ వాట్ ఐ బిలీవ్, నేను నమ్మి చెప్తున్నా మీకు, పరిశుద్ధాత్ముడు మొదట మనలోనికి వస్తాడు, నూతన జన్మ వస్తుంది, మారు మనసు పొందుతాం, అది జరిగిపోతుంది. కొత్త జన్మ ఒక నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించితే తప్ప అతడు పరలోక రాజ్యములో అడుగు పెట్టలేడు. ఓకే, కానీ 2వ స్టెప్ ఉంది. సెకండ్ స్టెప్ చాలామంది తెలియదు. రక్షించబడ్డాం, ప్రభువా నీకు విమోచించావు, నీకు స్తోత్రం, ఓ చక్కగా ఆరాధిస్తాం. పరలోకం పోవా? ఎందుకు? 100% పోతాం. నేను కాదంటులే. ఇప్పుడు మనకు ఒక బిడ్డ పుట్టాడండి, పెళ్ళయింది, అనుకుని కాసేపు బిడ్డ పుట్టాడు. ఒకడేమో ఆరోగ్యవంతంగా పుట్టాడు, ఒకడేమో పోలియోతో దేంట్లో పుట్టాడు, బాగాలేదు అనుకోండి. పోలియోతో ఉన్నంత మాత్రం వాళ్ళ బిడ్డ కాకుండా పోయాడా? చెప్పండి, బిడ్డనా? బిడ్డ. కానీ సమస్య ఏంటి అక్కడ? ఆరోగ్యంతో పుట్టిన బిడ్డ చక్కగా పనిచేస్తాడు, చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు, 2 రూపాయలు సంపాదిస్తాడు, తల్లిదండ్రులు చూసుకొని సామర్థ్యత సత్తా వాడికి ఉంటుంది. వీడు కొడుకే ఏం చేస్తాడు? తింటాడు, మందులు వేసుకుంటాడు, గమ్మున పడుకుంటాడు, అంతే అనమాట. కొడుకులే. నేను దేవుని రాజ్యం ఏంటి చెప్పడంలే, భాషలో మాట్లాడుతున్న పనులకు పోతాడు చెప్పడంలే. నువ్వు భాషలో మాట్లాడబాక పనులకు పోతావు. దేవుని ఆత్మ కలిగి ఉంటే. క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. దట్ ఈస్ ద బైబిల్ ట్రూత్. కొంతమంది ఏంటంటే నువ్వు భాష మాట్లాడబోతే పనులకు లేదు, కొత్త అబద్ధం, అది రాంగ్ డాక్టర్, అది మోసపోబాకండి. భాషిస్తే మాట్లాడు, ఇవ్వలేదు గమ్ములు కూర్చో, ప్రార్థన చేసుకో, మనసుతో ప్రార్థన చేసుకో.
ఎవడుతున్నాడు? నేను చెప్పే రెండో మెట్టు ఏంటంటే, యేసు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఏమన్నాడు? మీదికి రావడం ఏంటి? దట్ ఈస్ అనాయింట్మెంట్. రాజుని, యాజకులు లేక ప్రవక్తలు అభిషేకించేటప్పుడు నూనె తీసుకొని, ఒలివుని తీసుకొని కొమ్ములో పోస్తారు, అభిషేకిస్తారు. అథారిటీ వస్తువులకి గుర్తింపు వస్తుంది. రైట్ రా అంటే రావస్తుంది, అంతే. నువ్వు పోయి వాడు కొట్టరా అంటే కొట్టాల్సిందే, యుద్ధం చేయాలంటే పోయి యుద్ధం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, ఎలక్షన్లో గెలవడం వరకు ఆయన ఒక ఆర్డరీ పౌరుడే. ఇప్పుడు సీట్ ఎక్కాడు, ప్రెసిడెంట్ సీట్లో కూర్చున్నాడు. ఎన్నైనా చెప్తాడు, మీరు పోయి ఇరాన్ కొట్టండిరా, లేకపోతే ఇంకో దేశాన్ని కొట్టండిరా, యుద్ధం చేయండిరా, బాంబులు ఏంటంటే నోరు మూసుకొని ఆ పని వాళ్ళందరూ ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ అన్నీ చేస్తుంది. ఏంటది? ఎందుకని? అదే పక్క నుండి చెప్తే వింటారు వాళ్ళు, చంప నోరు మూసుకుంటారు. బట్ హీస్ ఇన్ ద సీట్, హీస్ ఆన్ ద థ్రోన్, సింహాసనం మీద అధికారం పెట్టి కూర్చుని కాబట్టి హీ గాట్ ద పవర్ అండ్ ఎనర్జీ టు డూ ఎనీథింగ్. ఉంచినా తేల్చినా అంత ఆయనే చేస్తాడు. ఇప్పుడు సేమ్ థింగ్. మనం ఎంతసేపటికి ఎంత స్వార్థ పనులు పట్టానండి. నేను పనులకు 10 సార్లు లేక పనులకు 10 సార్లు, ఇంతేనా బతుకు? ఈ బాలేని కొడుకు ఆ యొక్క మచ్చలు పడిపోయిన నాకేముందిలే, మా మమ్మీ డాడీ అంత పాలు పోస్తారు, అంత అన్నం పెడతారు, మందులు ఇస్తారు, స్నానం చేపిస్తారు, బట్టలు వేస్తారు, హాయిగా పడుకుంటాను, అలవాటైపోయింది. అదేనా మన జీవితం? నువ్వు సంఘంలో ఉన్నావు, కానీ ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావు? ఏ అంతస్తులో ఉన్నావు? జస్ట్ కమింగ్ అండ్ సిట్టింగ్ అండ్ గోయింగ్ ఏనా? వచ్చాను, కనబడ్డాను, ఏదో వెళ్ళిపోతున్నాను. ఇది కాదండి. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, తల్లిదండ్రులు ఒక మంచి ఆరోగ్యవంతుడి కుమారుని, కుమార్తెను కనినప్పుడు, పెంచినప్పుడు, చేసినప్పుడు ఈ బిడ్డలు రేపు నాకు అందుబాటులోకి వచ్చి నాకు సహకారులుగా పనిచేసేవారుగా, ఆదుకునేవారుగా ఉండాలని కోరుకోరా? మరి దేవుడు అలా కోరుకోవడం లేదా? వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఈ కోరిక నీళ్ళు లేకపోతే నిష్ప్రయోజకమైన జీవితమే. నువ్వు ఏ స్థాయిలోనే ఉండు, విశ్వాసివో, సేవకుడవో, నాయకుడివో, నాయకురాలువో, గాయకుడివో, గాయకురాలువో, ఎవరైనా కావచ్చు. మాటలతో కాదు, నాట్ బై వర్డ్స్ బట్ విత్ పవర్, విత్ ఎనర్జీ. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి మాట 3వ అధ్యాయం ఏంటంటే, ఇక్కడ మనలో ఒక శక్తి ఉంది. కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఏం జరుగుతుంది? మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధిక వచ్చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమేన్ అంటున్నాడు పౌలు గారు. అంటే ఇందులో లోతుగా పోయి మనం అర్థం చేసుకోకపోయినా ఒకటి అర్థమవుతుంది సులభంగా. ఏంటంటే, దైవిక శక్తి ఒకటి ఉంది, అది మనలో పనిచేసేదానికి అందుబాటులో ఉంది. కానీ మనం దాన్ని ఏం చేయాలంట? చక్కగా చెప్పండి, వాడుకోవాలి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నీకు మనసు రావాలి. నీకు ఆ మనసు అడగాలి, పొందుకోవాలి. కాబట్టి ఇంత చెప్పిన మాట మర్చిపోకండి. బోర్న్ అగైన్, మారు మనసు, క్రొత్త జన్మ, నూతన స్వభావము, ఇవన్నీ పరిశుద్ధాత్మ దొరుకుతాయి. పరలోకానికి వెళ్ళడంలో సందేహం లేదు. నేను చెప్పేది అది పక్కన పెట్టండి. అప్పటిదాకా నువ్వేం చేస్తావు భూమి మీద నేను అడుగుతున్నా. నేనైనా పాలరాజ్, పరలోకం పోయే వరకు మనం ఏం జరిగి భూమి మీద చెప్పండి? కమ్మగా కూర్చొని, హాయిగా కూర్చొని 2 మాటలు వినేసి స్తోత్రం దేవ చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయిలా? అది అందుకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకుంది? లేదు, లేదు. నీవు సైన్యముగా ఉండాలి. యూ హ్యావ్ టు ఫైట్ విత్ అవర్ ఎనిమీస్. ఆకాశం పడినటువంటి దురాత్మల సమూహాలతో, లోకనాథులు, ప్రధానులు, అధికారులతో పోరాడాలి. దట్ ఈస్ ద స్పిరిచువల్ వార్, ఆత్మీయ యుద్ధము.
లోకంలో మనకు ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధము, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇవన్నీ భౌతిక యుద్ధాలు కనబడుతున్నాయి. కానీ ఇంకొక వైపు అదృశ్యమైనటువంటి లోకంలో, అదృశ్యముగా కనబడినటువంటి లోకంలో ఆత్మీయత జరుగుతున్న సంగతి గుర్తిస్తున్నావా? చూడగలుగుతున్నావా? ఇజ్రాయెల్ వారు తెలుసు, ఉక్రెయిన్ రష్యా వారు తెలుసు. కానీ ఆకాశ మండలములో లోకములు దురాత్మలు ఎలా పనిచేస్తూ పోరాడుతున్నాయో, మనం ఎంతగా యుద్ధం చేయాలో అది తెలుసా? సమాజం ఆ శక్తులు బట్టి యువతరము, పిల్లలు, పెద్దలు, దేశాలు, సమాజం ఎంత పాడైపోతుందో నీకు అర్థమవుతుందా? కాడలే. అందుకని ప్రార్థన భారం పెద్దలు. ఏముంది ప్రార్థన, ఏముంది ప్రార్థన అంటే ఇంకా తర్వాత వస్తుంది అంశము. కానీ జస్ట్ ఒక మాట, ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ప్లేస్ ఏంటంటే ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ప్లేస్ ఈజ్ ద ప్రేయర్ రూమ్. శక్తిని విడుదల కలిగించేది, పెంపొందింపజేసేది ప్రార్థనా గది. ఓకే, అది మళ్ళీ మాట్లాడదాం. పోతే ఇక్కడ ఇంకొక మాట చూపించి ముగిస్తాను, అయిపోయింది, టైం అయిపోతుంది. ఇంకొక మాట, కొలసీ పత్రిక 1వ అధ్యాయం. కొలసీ అంటే గ్రహింపుకు వస్తే చాలు ఈరోజు. నెక్స్ట్ మళ్ళీ కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 29 అందరూ చదవండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మళ్ళా చదివితే కొంచెం అర్థమవుతుందంటే, అందు నిమిత్తము అంటే సేవ నిమిత్తం అనుకోండి. నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన, ఎవరి శక్తి అది? ఆయన క్రియాశక్తి. అది కాకపోతే ఆ క్రియాశక్తి గాల్లోంచి రాదు. దేవుశక్తి కిటికీలోంచి, ఇది సౌండ్ సిస్టంలోంచి రాదు, మైక్లోంచి రాదు. ఇట్ కమ్స్ త్రూ యూ. నీ ద్వారా రావాలి. ఎవరి ద్వారా రావాలి చెప్పండి, చెప్పండి అందరూ. ఎవరి ద్వారా రావాలి? మళ్ళీ చెప్పండి గట్టిగా, ఇటు పెట్టుకుని చెప్పండి, ఇటు పెట్టి చెప్పండి. నా ద్వారా రావాలి. చెప్పండి, నీ ద్వారా రావాలి. వస్తుందా? నీ ద్వారా వచ్చేదంత ఏంది? ఎక్కువ భాగం బుస్సే, మాటలు. సిగ్గుపడాల్సిన అవసరం లేదంటారు మనకి. నేనైతే సిగ్గుపడుతున్నాను నిజంగా. రియల్లీ ఐఎమ్ వెరీ అషేమ్డ్ ఆఫ్ దిస్ వే ఆఫ్ లైఫ్ స్టైల్. ఈ యొక్క విలువలేని, శక్తివంతంగా లేనటువంటి జీవితాలు బట్టి నాకైతే నేను సిగ్గుపడుతున్నాను. మీ సంగతి నాకు అక్కర్లే. నాకు ఇంకొన్ని ఆశ, ఇంకా ప్రభువా నీ శక్తి నా యందు పనిచేయాలి. కాబట్టి ఇక్కడ కొలసీ పత్రిక అన్న మాట యొక్క అర్థము కొంచెం లోతుగా గమనిస్తే, కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుచున్నాను. పోరాటం ఉంది, ప్రయాసం ఉంది. గమనించండి, ముగిస్తున్నాను. ఆయన క్రియాశక్తి ఏమండి, దాన్ని బట్టి నేను పోరాడుతున్నాను. ఎవరిదా శక్తి? ఆయనదే, ప్రభుది. పరిశుద్ధాత్మ శక్తి, ప్రభు శక్తి. శక్తి లేకుండా ఏం పోరాడతావు? ఏ యుద్ధం చేస్తావు చెప్పండి? అరే నాయన, ఈ దీంట్లో ఏమంటారు, ఈ యూట్యూబ్లో పనికి మనం చూడబాకంటే ఆపగలవా? అరే బ్యాడ్ ఫ్రెండ్షిప్ మానుకోరా, చెత్తతో ఎందుకు రా అంటే మానుకోగలవా? నేను కూడా చెప్తున్నా, అనేక మంది ఏమైపోతున్నారంటే పవర్లెస్గా మారిపోతున్నారు, శక్తిహీనైపోతున్నారు. రాబోయే దినాల్లో ఎట్లా శక్తివంతులుగా మారి చెప్తాను. కానీ యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్. ఏమండి, నేను శక్తిహీనమైన జీవితం జీవిస్తున్నటువంటి ఆ పశ్చాత్తాపము, ఆ భావన, ఆ గ్రహింపు నీకు లేకపోతే, ఆ గ్రహింపు నీకు రాకపోతే దేవుడు ఏం చేయలేడు. దేవుడు ఏం చేయలేడండి. ఇలాగే ఉంటాం, ఇలాగే వెళ్ళిపోతుంటాం. అది కాదు. దీన్ని చెప్పాలంటే ఇంగ్లీష్లో, దట్ ఈస్ వై ఐ వర్క్ అండ్ స్ట్రగుల్ so hard depending on Christ's mighty power that works within me, that works within me. Christ's mighty power.
క్రీస్తు యొక్క అద్భుతమైన మహాశక్తి నా యందు పనిచేస్తుండగా నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. ఎంత ప్రయాస అంటే, ఒక రైతు ఉదయాన్నే బయలుదేరి పొలంలోకి వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు కూడా ఎంత ప్రయాసపడుతుందంటే, శక్తి మేరకు శక్తి అంతా కూడా ఖర్చు చేసి చెమటోడ్చి ఆ ఎండకు, ఆ వేడి గాళ్ళకు, ఆ మట్టికి అన్నిటికీ తట్టుకొని పని చేస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చేసరికి బాడీ అంతా చెమట, బట్టలంతా మట్టి, మురికిగా కనబడతాడు ఇంటికి వచ్చేసరికి. వై అంటే హార్డ్ వర్క్. ఎక్కడ? పొలంలో. ఈరోజున్న విశ్వాసం ఎట్లుందంటే, నేను ఆఫీస్లో హార్డ్ వర్క్ చేస్తాను, ఫ్యాక్టరీలో హార్డ్ వర్క్ చేస్తాను, కాలేజీలో హార్డ్ వర్క్ చేసి చదువుకుంటాను, కానీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ గాడ్స్ మినిస్ట్రీ నో వర్క్. దేవుని సేవ నాకు పని లేదండి. సువార్త చెప్పని భారం లేదండి. ప్రార్థన రావాలన్నటువంటి ఆలోచన లేదండి నాకు. ఇక మనం శక్తిహీనులుగా ఏమవుతాం చెప్పండి? నీలో ఉన్న క్రీస్తు శక్తి ప్రయాసపడే శక్తిగా ఉందా? పౌలు అంటున్నాడు. అందుకని ఆయన సముద్ర ప్రయాణం చేశాడు, కాలినడకు వెళ్ళి ప్రయాణం చేశాడు, దెబ్బలు తిన్నాడు, కోడలు దెబ్బలు తిన్నాడు, జైలు అనుభవించాడు, కొట్టబడ్డాడు, సత్యాలని ఊరి ఎంబడి ఊరి బయట పారవేయబడ్డాడు. ఒకటా రెండండి? ఆయన చిన్న చదువుకున్నారా? పౌలుది మహామేధావి, మహామేధావి. క్రీస్తులో పట్టుబడ్డాడు, వెనకకు చూడలేదు. నాకు యూనివర్సిటీసు, ఉద్యోగాలు, ఘనత, పేరు ప్రఖ్యాతులు నాకు అక్కర్లేదు. ఏవేవి నాకు లాభకరమైనవో వాటన్నింటినీ నష్టముగాను పెట్టతో సమానంగా ఎంచుకోవచ్చునని పరిగెత్తాడు యేసు కొరకు. కట్టాడు సంఘాలు ఎన్నో స్థలాల్లో. ప్రయాస లేకుండా ఆత్మలు వస్తాయండి. బిజినెస్లో ప్రయాసపడకుండా, మార్కెటింగ్ చేయకుండా డబ్బులు వస్తాయా? బాగా చదువుకోకుండా మార్కులు వస్తాయా? మనకు మాత్రం మీ కామ్ కూర్చుంటాం, బ్రదర్ సిస్టర్ అలా వస్తామని పోతాం, సంఘం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏం చెందింది వృద్ధి? ఇయర్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్. ఎట్లా జరుగుతుంది విస్తరణ? నువ్వు చేతులు ముడుచుకొని కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే, కేవలం నీ భక్తి భావాలు మాటలతో చెప్పే వ్యక్తిగా మిగిలిపోతే, కార్యసిద్ధి లేకపోతే, హార్డ్ వర్క్ లేకపోతే సంఘము ఎట్లా వృద్ధి చెందుతుంది చెప్పండి? నీ ఇల్లు డెవలప్మెంట్ అవ్వాలంటే, నీ బిజినెస్ అభివృద్ధి చెందాలంటే, నీ విద్యలో అభివృద్ధి చెందాలంటే ఎంత ప్రయాసపడతావు కదా. మరి దేవుని సంఘములో దేవుని సంఘం వృద్ధి చెందాలి, ఎన్లార్జ్ అవ్వాలంటే, విస్తరించాలంటే మనం మౌనంగా ఉంటే జరుగుద్దా చెప్పండి? అంటే నేను మిమ్మల్ని ఉద్యోగం నుంచి పెట్టి చదువులు నుంచి పెట్టమని చెప్పింది కాదు. దేవుడు నీకు ఇచ్చిన పరిధిలో అనుకూల సమయంలో, ఎందుకు అనుకూల నీకు సమయం ఇచ్చినా నువ్వు రావు. లిస్ట్ చేస్తే చాలామంది పేర్లు వస్తాయి బయటికి. ప్రార్థనకి రారు, సువార్తకి రారు, బైబిల్ క్లాస్కి రారు. ఏం చెప్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ మహాశక్తి కలిగిన దేవుడు ఆయన అంటున్నాడు, నా శక్తి చాలా ఉంది నీలో. కనీసం నేను ఒక చిన్న అంత ఎనర్జీ నింపినా కూడా నువ్వు డైనమిక్ పవర్ ఉంటుంది నీకు. డైనమిక్ పవర్ చాలా శక్తివంతమైనటువంటి ఆయుధంగా మారిపోతున్నాడు. ఆ చిన్న స్పార్క్ మనలో మండాలి, అంతే చాలు. స్పార్క్ మండాలి. ఇంజిన్ పనిచేయాలంటే ఆ అగ్ని నేను తాకాలి. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క భారం ఏంటంటే, దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, అది దేవుని ఏమో చెప్పండి. దేవుని రాజ్యము ఏంది కాదు? ఏం కాదు? ఏమైంది? నీకేం కావాలా? మాటలు కావాలా? శక్తి కావాలా? సరే, కనీసం కోరిక కోరుకోండి. రోజుకి ఎట్లా వస్తుందో రేపు ఆదివారం ప్రభు నాకు జీవం ఇస్తే, ప్రభు రాగడ ఆలస్యం అయితే మనకి చేతి మళ్ళీ బోధించుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ఓకే సార్, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఠకాన వంగండి త్వరగా. చిన్న ప్రార్థన, కొన్ని నిమిషాలు. నేనేదో బోధిస్తానుకోబాకండి.
వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని అంచనా నా పట్ల ఎంతో ఉంది, కానీ నేను చేరింది చాలా కొంచెమే. ఎక్కడో ఉన్నానని నేను నా స్థితిని ఒప్పుకుంటున్నాను. నీ స్థితి కూడా ఒప్పుకో. బలహీనులుగా ఉన్నారు మీరు చాలామంది, శక్తివంతులుగా లేరు. కొరింథీ 11 అధ్యాయంలో ప్రభు బల దగ్గర చెప్తున్న మాటలవి. బలహీనులై ఉన్నారు, శక్తి పొందుకోవాలంటే ముందు గ్రహించాలి, నేను శక్తి లేని వ్యక్తిని ప్రభువా, ఆశ దయచేయి. ఏదో ప్రభువు నమ్ముకున్న పనులకు చేస్తాను అనే తృప్తి నాలో పెరిగిపోయింది. క్షమించిన ఆయన మంచి ఉదాహరణ దేవుడు ఇచ్చాడు. పోలియో బిడ్డ, ఆరోగ్యం గల బిడ్డే, కానీ పోలియో బిడ్డ పనికి రాని స్థితిలో ఉన్నాడు. సంఘంలో అలాంటి స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావా? లేక ఒక ఆరోగ్యవంతమైన శక్తిగల బిడ్డగా దేవుని పని చేయాలి, దేవుని రాజ్యం కట్టాలి, విస్తరించాలి, ఆకాశంలో శక్తితో పోరాడాలి, శక్తివంతంగా అనేటువంటి ఆశ నీకుందా? ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, మీ ఇచ్చిన దివ్య వాకులకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం సజీవమైంది, బలము గలది, రెండంచుల గల పదునైన వాడిగల ఖడ్గం కంటే ఎంతో బలముగా మా యొక్క ఆత్మలను, ప్రాణములను, దేవా ఎముకలను, కీళ్లను సహా దూరుచు మా తలంపులను, ఆలోచనలు శోధించుచుందుకై స్తోత్రాలు. అనే సమయంలో మా స్థితి మాకు తెలియదు నాయన. మీరు మాట్లాడితేనే కొంత గ్రహించగలము. సమశక్తి గల దేవుడవు, ఎంతో గొప్ప శక్తి మీలో ఉంది. ఈ భూమి మీద మేము కూడా శక్తివంతులుగా జీవించాలని, మీ వధువైన సంఘము శక్తివంతమైన సైన్యముగా ఉండాలని, పోరాడే సైన్యముగా ఉండాలని మీరు ఆశించి మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు స్తోత్రము తండ్రి. ఎంతమంది బిడ్డలు వాక్యంతో తాగబడ్డారు, ఎంతమంది బిడ్డలు తమ తగ్గించుకున్నారో వారిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎంతమంది ఇది నాకు కాదులే, నాకు అనవసరం ఇదే అనుకుంటారో వారిని మీ చిత్తమైతే దర్శించండి, ఒప్పింప చేయండి. ఒప్పించబడ్డ మేము సరి చేసుకొని రాబోయే దినాల్లో ఎలా ఈ శక్తిని అనుభవించి ఒక ఎనర్జెటిక్ ఆర్మీగా, విశ్వాసిగా, నాయకులుగా జీవించాలో ఎరిగి మేము ముందు సాగినట్లుగా సిద్ధపరచండి. యోగ్యంగా రొట్టెల పాత్ర చేయడానికి సహాయం చేయండి. పరిచయం చేసి బిడ్డ బలపరచండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మని క్రియా నీలో నాలో, పరిశుద్ధాత్మని క్రియా ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.